అమృతం తాగినవాడు ఒక్కడు మాత్రమే జరామరణాలు లేకుండా ఉంటాడు. భాగవతామృతం కులమంతటినీ పవిత్రం చేస్తుందన్నారు. ఒకప్పుడు పరీక్షిత్తుకు ఒక అనుమానం వచ్చింది. సుఖయోగీంద్ర, ప్రవృత్తి నివృత్తి అని రెండు రకాలు ఉన్నాయి మార్గాలు. ఈ సృష్టిలో ఏ పని చేస్తే మంచో ఏది చెడ్డో మానవుడికి తెలుసున్నప్పటికీ కూడా అనేక జన్మల సంస్కారాల వల్ల చెయ్యరాని పనులే చేస్తాడు. తమోగుణం రజోగుణం ప్రేరేపించి అకార్యాలు చేస్తున్నాడు. వ్యసనాల పాలైపోతున్నాడు. ఈ వ్యసనాలు పాలై మళ్ళీ నశించిపోతున్నాడు, మళ్ళీ జన్మెత్తుతున్నాడు, మళ్ళీ నశిస్తున్నాడు. ఎప్పటికీ వీడికి ఇందులోంచి బయటపడే మార్గం కనిపించడంలా. తప్పని తెలుసుండి కూడా అవే కర్మలు చేసి నశించి పాపాత్ముడైపోయే మార్గాన్ని ప్రవృత్తి మార్గము అంటారు. ప్రవృత్తి అంటే ఈ కర్మ చేస్తే పాపమని తెలిసినా, ఎంతోమంది చెప్పినా వెనక అదే మార్గం వెంట వెళ్ళి చివరికి తన జీవితాన్ని భ్రష్టం చేసుకుంటున్నాడు. దీనికి గల కారణం మానసిక శక్తి లేకపోవడమే. వ్యసనాలు మనిషిని ప్రమాదానికి తీసుకెడతాయని తెలియదా? త్రాగుడు వ్యసనం అని తెలియదా? ముక్కుపొడు వ్యసనం అని తెలియదా? ఏది ఎంత తినాలో తెలియదా మానవుడికి? పరదార లంపటం ఎంత ప్రమాదమో తెలియదా? తెలిసినా మళ్ళీ ఎందుకో బుద్ధెట్లు లాగుతోంది. ఇదే ప్రవృత్తి అన్నారు. ఇది కాదు, వాసుదేవుడి పాదాలు ఆశ్రయించటమే చివరికి లాభం. ఎప్పటికైనా ఈ సంసార భ్రమ విడిచిపెట్టి ఈ గృహం, ఈ దార, బంధువులు వీటికి అతీతంగా వెళ్ళి మోక్షం పొందాలి అని ఆసక్తి పొందడమే నివృత్తి. ఈ రెండు మార్గాలలో ప్రవృత్తి మార్గం ప్రతి వ్యక్తిని లాగి పారేస్తుంది. అందుకే ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా భ్రష్టులవుతారు. ఇంద్రుడి వంటి వాడు కూడా చెయ్యరాని పనులు చేసి చివరికి ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. ఇటువంటి వాళ్ళని తరింప చేయడానికి మార్గం లేదా? ఒక వ్యక్తి ఉన్నాడు, పొరపాటు చేశాడు, మనస్సు వెళ్ళి అదే పొరపాటు కేసి లాగింది. ఇంక వాడు అలా భ్రష్టుడు అవ్వలసిందేనే, వాడికి మోక్షం లేదా? అలా అయితే ఈ లోకంలో మోక్షం పొందేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏ వ్యక్తికైనా ఎప్పటికైనా తరించడానికి సులభమైన మార్గం ఉందా లేదా అని పరీక్షిత్తు గారు సుకుణ్ణి అడిగాడు. మంచి ప్రశ్న వేశావు నాయనా. మానవుడు ఎంత కాదనుకున్నా ఇంద్రియ సుఖం కేసే వ్యామోహం పొందుతాడు. నిత్యానందం ఇచ్చే భాగవతం వినడం కోసం వచ్చేవాళ్ళు నలుగురు ఉంటారు, 10 మంది ఉంటారు. అదే చీలాసో స్రవంతో పద్మవ్యూహమో ఛద్మవ్యూహమో దిక్కుమాలిన సీరియల్లో అయితే ఎంతమంది పొద్దున సాయంకాలంతో గల గుడ్లు అప్పగించుకున్నాడు, చచ్చిపోయిన వాడి శవం కూడా అలాగే రిమోట్ పట్టుకు చూస్తూ ఉంటుంది. అది దాని లక్షణం. ఇంద్రియాల లక్షణం ఏమిటంటే ఏది మనిషిని నాశనం చేస్తుందో అది లాగేస్తుంది అనమాట. ఎక్కువ కారం, ఎక్కువ పులుపు, మసాలాలు ఉండే మిక్చర్ మీద ఉన్న ఇష్టం సాత్వికమైన పాల మీద ఉంటుందా? ఉండదు. కాకుండా పబ్బల్లో కనిపించే జనాలు ఇటువంటి పబ్బాలలో కనిపిస్తారా? కనిపించరు. ఇది సృష్టి రహస్యం. ఎప్పటికైనా వాసుదేవుడి కథాశ్రవణం, వాసుదేవుడి నామస్మరణమే మానవుడికి మోక్షం. భక్తి లేనంతకాలం సురాకుంభమివాపగాహ అన్నారు. ఒక కొండ నిండా కళ్ళు పోశారు. ఆ కొండకి మూతి కట్టేసి పైన మూత పెట్టి దానికి నదీ జలాలతో అభిషేకం చేశారట. ఇంతకీ అభిషేకం చేస్తున్న కొండలో ఏముంది? కళ్ళు ఉంది. ఆ కళ్ళున్న కొండకి పైన ఎంత మూత పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంగాజలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే మాత్రం అది బాగుపడుతుందా? లోపల ఉన్నది కళ్ళు. అందుకే పోతన గారి శిష్యుడు అనువాదం చేస్తూ వెలిగందర నారయ్య, నరవర మధుఘటము పెక్కు నదులుంబోలని అన్నాడు. ఎన్ని నదులు వచ్చినా సురాకుంభాన్ని, కళ్ళుకొండని, బ్రాందీ సీసాని బాగు చేయలేవు. అందుకే అసలు మన శాస్త్రం ఏమిటంటే కళ్ళు తీసేసిన తర్వాత బ్రాందీ సీసాలు బాగుంటాయని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నీళ్లు పోసి. దిక్కుమాల సీసాలు అవి. ఏ దౌర్భాగ్యుడు అందులో ఏం పోసుకు తగ్గాడు, అందులో నీళ్లు వసుకు తగ్గితే వీడికి కూడా తెలియకుండా లక్షణం వస్తుంది. అందుకే పురాణం చెబుతున్నప్పుడు కూడా వెధస్సోది వస్తుంది మనకి. కారణం అదే, పాతవాసన అన్నమాట ఇదంతా. అంచేత అవి పనికిరావు. ఆ సీసాలు అవతల పారేయవలసిందే. ఆ సీసాని నదీ జలాలు కూడా బాగు చేయలేవట. మానవుడిలో ఉన్న ఈ దుర్మార్గపు ఆలోచనలు, వ్యసనములు కూడా అలాంటి మద్యం వంటివి. ఆ లోపల దురాలోచనలు ఉన్నంతకాలం వీడి శరీరం ఎటువంటిది?
ఎంత చెప్పినా వినిపించుకోకుండా అలాగే ముక్కుపొడం పీల్చుకుంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాత వాసనలు, ఆలోచనలు, వ్యసనాలు ఇవేమీ విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వ్యక్తి యొక్క శరీరము ఇదిగో మద్యం పోసిన కుండ వంటిది. దీనిని ఎన్ని నదులైనా ఎన్ని తీర్థాలలో ముంచినా ఈ శరీరం ఇక పవిత్రం కాదు. మరి ఎలాగా పవిత్రం అవడం? దానికి కూడా మార్గం చెప్పారు. వెంకటొకరు అయితే మా జీవితం వ్యర్థమేనా, మేము బతుకు లేకుండా అయిపోతున్నామానని. ఆయన చెప్పేట చాలా మంచి మార్గం. ఎప్పుడో ఒకప్పుడు తెలుసో తెలియకో, భక్తితోనో రక్తితోనో, ఆసక్తితోనో సంసక్తితోనో మొత్తం మీద హరిస్మరణ, హరికథ వేళాకోళానికి అన్నా వాడు తరిస్తాడు. ఇంతకు మించి మార్గం లేదు. అందుకే పూర్వం భాగవత సప్తాహాలు ఇళ్లల్లో ఎందుకు పెట్టించారంటే, వంట చేసుకుంటూ కుక్కర్ సొయ్యి అని శబ్దం వచ్చినప్పుడన్నా ఈ కథ కొంచెం చెవిలో పెడితే వాళ్ళ జీవితం కొంత మార్పు వస్తుంది. అందుకనన్నమాట ఏదో రకంగా తరించడానికి ఏర్పాటు చేసేవారు. కారణం అది. ఇది ఎటువంటిది అంటే, అలా దారి వెంబడి పెడుతున్నవాడు హఠాత్తుగా చెవిలో పడి ఆగి ఒక్క నిమిషం వింటే దానికి వాడికి ఒక జన్మ తరిస్తుందని చెప్పారు. అంత గొప్పది భాగవత కథ అంటే. ఈ విషయంలో నీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను వినమని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తు వంకపెట్టి మనందరికీ దివ్య కథను అందించాడు. ఏమిటా దివ్య కథ? పూర్వం కన్యాకుబ్జం అనే పురం, దాన్ని ఇప్పుడు కనోజ్ అంటున్నాం, పాకిస్తాన్లోకి పోయింది ఏనాడో విడిపోయి. ఈ కన్యాకుబ్జపురంలో అజామీళుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాట. అజ అంటే మాయ, మాయ చేత వాడు ఆవరింపబడినవాడు గనక వాడికి అజామీళుడు అని పేరు పెట్టారు. వాళ్ళ నాన్నగారు ఉద్దేశం ఏంటంటే, భూమి మీద పుట్టినవాడు ఎవడైనా మాయ లేకుండా ఎలా ఉంటాడు? ఎంత ఎంచుకున్నా, ఎంత పురాణం విన్నా 12 అవగానే లోపల దద్దోజనం చేస్తున్నారో, చక్కెర పొంగల్ చేశారో, కట్టు పొంగల్ చేశారో, నెయ్యి వేశారో అని ఆశ పుడుతుంది. ఇదే మానవ లక్షణం. కాబట్టి మాయకి అతీతుడు ఒక్కడు లేడు. ఏ వ్యక్తి అయినా మాయకి బానిస అవుతాడు. అందుకని అజామీళ అని వాడికి పేరు పెట్టారు. వాడు ఒక వేశ్య వల్లో పడిపోయాడు. దానికోసం ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. తొత్తును పత్రిగా మత్తుడై వరిగిల్చి దుర్వ్యసనం బులతూలి తూలి. ఒక భయంకర వ్యసనాలు కలిగిన వేశ్యని, డబ్బిస్తే తప్ప దగ్గరకు రానివ్వని వేశ్యని వరించాడు. వలలో పడ్డాడు, మత్తుడయ్యాడు, వ్యసనాల పాలైపోయాడు. దానితో పాటు తిరిగాడు. 16 మంది సంతానాన్ని కన్నాడు. 88 ఏళ్ళు బతికాడు. నీచుడయ్యాడు, నికృష్టుడయ్యాడు, అన్నీ విడిచిపెట్టేశాడు. ఈ విధంగా వాడు ఇష్టం వచ్చినట్టు జీవితం అంతా చరించాడు. క్రమక్రమంగా ఏమైందంటే, నల్లగా ఉండే జుట్టు కాస్త తెల్లగా అయిపోయిందనమాట. అద్భుతంగా రాశారండి భాగవతంలో. ఒరే, ఇక ఇంద్రియాలు పనిచేయడం లేదురా, ఇంతకాలం తిన్నావు తిరిగావు అని ఇంద్రియాలు నేను వల్లను కోరికలు అన్నట్టుగా తలకాయ వణికిందట పాపం. కొంతమంది కొంతకాలం పైకి ఎందుకో తలకాయల్లో వణుకుతూ ఉంటుంది పాపం. అందుకే వాడు కొంతకాలం అయ్యాక హీరోయిన్లుగా విడిచిపెట్టి ఇంట్లో కూర్చోవలసిందే, తప్పదు. అలాగే ఈయనకు కూడా తలకాయ వణకడం మొదలెట్టిందిట. చేతులు కంపించాయిట, అవయవాలు శిథిలాలు అయ్యాయిట, కళ్ళు కనిపించట, దగ్గరకు వస్తే కానీ ఎవరు అనేవట. ఎవరితో అయినా మాట్లాడదామంటే వణుకొచ్చేది. గుర్తు కూడా తగ్గిందట. మతి ఎల్ల చెడిపోయే. ఎంత చెడిపోయిందంటే మతి, కొడుకు దగ్గరకు వస్తే క్షమించాలి, నేను ఎక్కడో చూసినట్టుంది అనేవాట. నీ మొహం నేను నాన్న అంటే ఎవడవరా నువ్వు, పెద్దాడివా చిన్నాడివా, మూడోవాడివా, 4 16 మంది, మరి ఇందులో ఎవడెవడో ఏం తెలుసు. మరి అప్పట్లో భర్త కంట్రోలు 2 ఉండేవి కావు. అంచేది 16 మందిలో తెలుసుకోలేక నానా బాధపడేవాడు వాడు. ఇలా వాడి జీవితం అంతా చిట్ట చివరి కాలంలో ఊగిపోయింది, అనారోగ్యం పాలైపోయింది, వణుకొచ్చింది. ఆ పరిస్థితుల్లో వీడికి ఆఖరి కొడుకు ఒకడున్నాడు. వాడి పేరు నారాయణ అని పేరెట్టాట. ఏదో ఒక వంకతో భగవంతుడి పేర్లు పెట్టుకోవడం వల్ల లాభం ఉందన్నారు. 10 సార్లు చిన్న కొడుకుని నారాయణ బాగున్నావా, నారాయణ నువ్వు అన్నం తిన్నావా, నారాయణ ఏం చేస్తున్నావు అంటే అస్తపాటు నారాయణ నారాయణ అనేవాటి పాప. ఈ విధంగా చిన్న కొడుకు మీద వ్యామోహం ఆయన కాపాడింది కొంత. 88 ఏళ్ళు వచ్చాయి వాడికి. వాడి పాపాలకు ఆయుర్దాయం తీరింది. ఇక పోయే కాలం వచ్చింది వాడికి. కాళ్ళు వణికాయి, కళ్ళు బైర్లు గమ్మాయి. పోయే కాలం వచ్చినప్పుడు శరీరం బాగా వణికిపోతుంది. కారణం ఏమిటో తెలుసా? యమకింకరులు దర్శనమిస్తారట. మహాపాపం చేస్తే 3, కొంచెం తక్కువ పాపం చేస్తే 2, ఇంకా తక్కువ చేస్తే 1. పాపం తక్కువ కొంచెం పుణ్యం కూడా చేస్తే యమధర్మరాజు గారు స్వయంగా వస్తాడు. ఇక మహాపుణ్యాత్ములకైతే ఇంద్రాదుల దగ్గర ఉండే దేవదూతలు వస్తారు.
వీడు చేసిన పాపాలకి అన్నీ ఇన్ని గవుగా, అవి లెక్క పెట్టడానికి చిట్టా తర్వాత చెప్తాడనమాట. అందువల్ల ఈ దుర్మార్గుడిని తీసుకుపోవడానికి వీడికి ప్రాణాపాయ స్థితి రాగానే 3 యమకింకరులు వచ్చారు. వాళ్ళు సరిగ్గా ఎదురుగుండా గుమ్మం మీద కూర్చుని ఉన్నారట, బాల్కనీలో కూర్చుని వాళ్ళు. అబ్బాయి నీ సర్వీస్ అయిపోయింది, వచ్చేయి అంటే వాడిని చూడగానే వీడు వణికిపోయాడు. అదనమాట మంచం మీద పడుకున్నవాడు పోయేటప్పుడు అలా తలకాయ ఊపడం, గుర్రు మండం, ఇవన్నీ ఏమిటంటే యమకింకర దర్శనం అవుతుంది. అప్పుడు వాడికి ఏం చెయ్యాలో తెలియని భయంలో అలా ఏడుస్తూ ఉంటాడు. ఇదిగో అలాంటి భయంకరమైన యమకింకరులు 3 దర్శనమిచ్చారు. కనియన్ బ్రాహ్మణుడంత్యకాలమున వీకన్ రోషనిష్ఠ్యూతులన్ ఘనపీనోష్ఠ వికార వక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్ జనసంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణికా హేతులన్ హనన వ్యాప్తి విభీతులన్ మువుర ఆత్మానేతలన్ దోతలన్. చూచాడు ఈ బ్రాహ్మణుడు అంత్యకాలంలో 3 చూచాడు. ఎలా ఉన్నాళ్ళు వారు? ఆ 3 కూడా రోషనిష్ఠ్యూతులు, ఆగ్రహంతో మండిపోతున్నారు, కోపంతో ఊగిపోతూ ఉంటే వాళ్ళ నోట్లోంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తున్నాయి, నిప్పులు కక్కుతున్నారు అన్నమాట కోపంతో. ఘన పీన ఓష్ఠ, ఈ పెదవులు ఎంతంతలా ఉన్నాయి, తిక్కులిప్పుడు అన్నమాట వాళ్ళంతా కూడా. వికార వక్త్ర, ఇక ముఖం ఉంది, భయంకరం అసహ్యంగా ఉంది, ఆ ముఖం చూస్తే హడిలిపోతాం. గర్వేక్షణోపేతులు, గర్వంతో తీవ్రంగా చూస్తున్నారు. ఏమిరా నీవు చేసిన పాపాలకి శిక్ష ఇవ్వడానికి మేము వచ్చాం అంటూ క్రోధావేశంతో చూస్తున్నారు. జనసంత్రాసకరోద్యతాయత సుపాశ శ్రేణికా హేతులన్. ఏ జనుణ్ణైనా భయపెడతారు వాళ్ళు పాపాత్మల్ని. అలా భయపెట్టడానికి పైకెత్తారు ఆయుధాలు, చేతిలో తాళ్ళు ఉన్నాయి, పాశాలన్నమాట. ఆ తాళ్ళు, ఆయుధాలు, కత్తులు పుచ్చుకున్నారు. ఈ కత్తులు పుచ్చుకుని తాళ్ళు పుచ్చుకుని వస్తున్న వాళ్ళని చూడగానే అందరూ వణికిపోతున్నారట. హనన వ్యాప్తి విభీతులన్, వాళ్ళు ఎటువంటి వాళ్ళు చంపడం ద్వారా భయపెడతారట, జనుల్ని చంపి భయపెడతారు. అందుకే యముడంటే ఎప్పుడో ఒకప్పుడు భయపడక తప్పదు ఎవరైనా. ఎంతమంది వాళ్ళు? 3 ఆత్మానేతలన్, ప్రాణాలు పట్టుకుపోతారు. ఆనేత్రు శబ్దమునకు పట్టుకుపోయేవాడు అని అర్థం. ఆత్మ ఆనేతలు అంటే ప్రాణములను పట్టుకుపోయేవారు. అటువంటి యమకింకరులను చూచాడు, వణికిపోయాడు, హడిలిపోయాడు, నోరు పిడుచుగట్టుకుపోయింది, దాహం ఎక్కువైపోయింది, మాట రావడంలా, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, తలకాయ వణికిపోతుంది, ఏం చేయాలో అర్థం కాల. సరిగ్గా వాడు అదృష్టం ఎదురుగుండా ఆడుకుంటూ కనిపించాట. ఆయన గారి యంగెస్ట్ సన్ పాప, వాడి పేరు నారాయణ అని పేరెట్టారు. వాడు కనపడగానే దూరమున ఆడు బాలుడు, దూరమున ఆడు బాలుడు, బోరన తన హృదయ సీమ పడకట్టిన ఓ నారాయణ 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 ఎన్నుచు ఆత్మనందను ఒడివెల్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న చిన్న కొడుకు తన మనస్సులో కనిపించగానే హృదయంలో పొడగట్టేటవాడు. కంటికి చూపు లేదుగా, వాడు సరిగ్గా కనపడలా, కానీ ప్రేమ వల్ల హృదయంలో కనబడ్డాడు. అందుకని వెంటనే ఆత్రంగా నారాయణ 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 రక్షించు బాబోయ్, ఎవరో 3 వచ్చి పడిపోతున్నారని అరిచాడు. అరవడంలో నారాయణ 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 అని ఆర్తిగా అనగానే నిజానికి వాడు పిలిచింది కన్న కొడుకుని, కానీ పైన ఉన్న నారాయణుడికి వినపడిందట ఆ శబ్దం. వెంటనే వచ్చేశారు. మరణపు వేళ అద్దనుజ మర్దను సంస్మరణం వించు పోయేటప్పుడు రాక్షసుల పాలిటి శత్రువైన విష్ణువు నామస్మరణం విన్నారు. పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన విష్ణుమూర్తి దగ్గర ఉండే దోతలు, సునందుడు, నందుడు మొదలైన పారిశ్యచరులు, వాళ్ళందరూ ఆ క్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యారు. మహావీరులు 4 వాళ్ళు అందరూ కూడా పద్మపత్రేక్షణులే.
నీలమేఘఛాయ శరీరులు, 4 చేతులలో శంఖ చక్ర గద పద్మాలు ధరించారు. పరమసుందరులు వాళ్ళు, మందస్మిత సుందర వదనార విందులు వాళ్ళు, మహాత్ములు వాళ్ళు. తమ కాంతితో, ఒక కాంతి కోటి సూర్యుల కాంతితో ఆ ప్రదేశాన్ని వెలిగించేస్తున్నారు. అటువంటి మహాత్ములు వచ్చేసి ఆ చేతుల్లో ఉన్న కత్తులు గదలతో తాడు వేశారట. అప్పుడే యమకింకర్లు తాడేసి లోపల ఉన్న ప్రాణాన్ని బంధించి లాగబోతున్నారు. ఆ ప్రాణం ఇంకా సేపట్లో బయటికి రాబోతూ ఉండగా ఆ తాడు కత్తిరించేశారనమాట. కత్తిరించి హటో హటో అంటూ కాళ్ళతో తన్ని యమకింకరులు అవతల పారేశారు. యమకింకరులు ఒక్క దెబ్బకి అవతల పడిపోయారట. అంటే విష్ణు కింకరులు ఎంత బలవంతులో చూడండి. వాళ్ళు కింద పడిపోయి నడుము విరిగినంత పని ఆశ్చర్యపోయి, ఏమిటి ధిక్కారం, యమకింకరులం అసలు ఈ లోకంలో మనకెక్కడా ఎదురుండదే, అటువంటిది మనల్ని ఎవరో వచ్చి తన్ని పాపాత్ముడి ప్రాణం తీయడం కోసం వేసిన తాడు కూడా కత్తిరించారా అంటూ తీవ్రంగా చూశారు. చూస్తే విష్ణు కింకరులు కనిపించారు, పరమసుందరులు మెడలో తులసిమాలలు ధరించి. ఆశ్చర్యపోయారు వాళ్ళు. యవ్వనివారలు మాతో చెవ్వకు కథమేమి మీకు చిక్కిన వానింక్రొవ్వున విడిపిల్చి తిరిక నవ్వులకో జముని శాసనంబులు జగతిన్. ఎవరయ్యా మీరు? మాతో యుద్ధానికి సంసిద్ధులయ్యారు, మేమేం తప్పు చేశాం, మాతో యుద్ధానికి వస్తున్నారు. మీకు మాకు బోర్డర్ సమస్యలు లేవు, ప్రత్యేకమైన రాష్ట్రాలు విడిపోవాలనే గొడవలు అసలే లేవు. ఇక ఎందుకు ఈ గొడవ? మాకు దొరికిన దుర్మార్గుణ్ణి, ఈ పాపాత్ముణ్ణి మేము తాడేసి లాగేయబోతున్న సమయానికి విడిపిస్తారా? కొవ్వెక్కి వస్తున్నారు యుద్ధానికి. మీకు తెలియదా ఇది యమధర్మరాజు గారి శాసన ధిక్కారమని? పాపాత్ములు శిక్షించడానికి అడ్డం పడితే ఇక యముడి శాసనం ఎందుకు? నవ్వులాటక పనికిమాలినవి అవి వేళకోళం అనుకుంటున్నారేంటి యముడి యొక్క శిక్షాస్మృతి అంటే? అనగానే వాళ్ళు ఏం మాట్లాడకుండా, మీరు పరేతనాయకుని మేలిమి దోతలరేని చెప్పుడా అన్నారట. ఏమిటేమిటి? ఓహో మీరేనా యమధర్మరాజు గారి కింకరులు? మీరు నిజంగా యమధర్మరాజు దోతలైతే మీ ధర్మం ఏమిటి? మీరు ఎవరి ప్రాణాలు తీస్తారు, ఎవరిని తీసుకువెళ్ళి శిక్షిస్తారు, ఎవరిని గౌరవిస్తారు చెప్పండి అనగానే అప్పుడు వాళ్ళు అన్నారట, ఇలా అడిగారు బాగుంది, తగాదాకి రాకుండా. వేదం మానవుల్ని ఇలా నడుచుకోమని చెప్పింది, అందుకే వేదధర్మం ప్రకారంగా జీవి నడుచుకోవాలి. మానవుడు ఎప్పుడెప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఏ కర్మలు చేయాలి, ఇవన్నీ నిర్ణయించారు. ఈ నిర్వహణ విధి ప్రకారంగా సమయం తప్పకుండా చేయడమే ధర్మం అంటే. దానికి వ్యతిరేకంగా నడుచుకోవడమే పాపం. ఆ వేదములలో వేళ తప్పి తాగినటువంటి మద్యం, ఇష్టం వచ్చినట్టు తిరిగినటువంటి స్త్రీలోలురు మొదలైన వాళ్ళు నశించిపోతారు అని చెప్పింది. ఇదిగో ఈ దుర్మార్గుడు అటువంటి వాడు వేదధర్మానికి విరుద్ధంగా నడుచుకున్నాడు. మాయామేయమైన జగమే శాశ్వతం అనుకున్నాడు. వీడేం సామాన్యుడు కాదు, పరమ పవిత్రమైన విప్రవంశంలో పుట్టాడు. వీడి తండ్రి చాలా గొప్పవాడు, వీడి చిన్నప్పుడు చాలా గొప్పవాడు. వీడు కూడా అజామేళుడికి 8వ ఏట ఉపనయనం చేసి గురువుగారి దగ్గర విద్యకి పంపితే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సకల విద్యలు, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం తలకిందులుగా చదివాడు, సాంగోపాంగంగా చదివాడు. అంతటి పండితుడు లేడనిపించుకున్నాడు. యజ్ఞాలు చేశాడు, ధర్మాలు చేశాడు, ప్రజల్ని చదివించి ఉత్తముల్ని చేశాడు. ఇలా ఉండగా వీడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఆ సమయంలో మంచి నవయౌవనం వచ్చింది. తుమ్మెద రెక్కల్లాగా నల్లగా ఒత్తుగా మీసం వచ్చింది. విశాలంగా వక్షస్థలం తయారయ్యింది. నడుము సన్నబడింది. మంచి బలమైన కండలు తిరిగిన దేహం వచ్చింది వీడికి. ఊరువులు వెలిశాయి. ఆనందమైన సౌందర్యం వచ్చింది. జుట్టు కూడా నెత్తి మీద బాగా నల్లగా ఒత్తొచ్చింది. ఎప్పటికి మళ్ళీ 2 అడుగులు. 16 ఏళ్ళకే బట్టతల దిక్కుమాల శరీరాలు ఏమిటో తెలియదు వాళ్ళకి. టెన్షన్ అనుకోండి. ఎప్పుడు పురాణాలు వినకపోతే ఏముంది, అక్కడ కూర్చొని కంప్యూటర్ దగ్గర అలా చూసి ఉన్న జుట్టు ఊడిపోతుంది, కొద్ది రోజులకు మనిషి ఊడిపోతాడు. అంచేత మధ్యలో మనిషికి ఆనందం, కళ, ఆరోగ్యం ఉండాలి. హీ లేకుండా అలా గుడ్లు అప్పగించుకు చూస్తుంటే ఏంటి? అంచేత ఆ రోజుల్లో కొంచెం ఎక్సర్సైజులు కూడా చేసేవారు. బాగా నడవాలి, పరిగెత్తాలి. అంతే. లెట్రిన్కి కూడా స్కూటర్ వేసుకెడితే ఇంకేంటి వీడికి శరీరం ఏమలుస్తుంది? ఇప్పుడు కలియుగంలో వచ్చింది తిప్పలేదే. లేచి లేవగానే కాఫీ తాగేస్తాడు, ఆ తర్వాత ఇడ్లీ తినేస్తాడు, పరుగునేమో సాఫ్ట్వేర్కి పరిగెడతాడు, ఆ తర్వాత వీడి తలకాయ కాస్త హార్డ్వేర్ అయిపోతుంది. అలా కాకుండా మనిషి వ్యాయామంతో శరీరాన్ని దార్ఢ్యం చేసుకోవాలి, హితమైన భోజనం చెయ్యాలి, శరీరం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం.
ధర్మం సాధించాలంటే ఓ పని చేయాలంటే శరీరం బాగుండాలి. శరీరం పని చేయకపోతే కాళ్ళు నొప్పి పుట్టి, తలకాయ నొప్పి పుట్టి, కూర్చుంటే నడుం నొప్పి పుట్టి, చేతులు నొప్పి పుడితే ఏమైపోతారు? ఇవాళ పురాణం వినడానికి కూర్చున్న వాళ్ళకంటే చెప్పేవాడు 6 గంటలు కూర్చుంటాడు హాయిగా. కూర్చున్నవాడు అట్లేచి ఇట్లేచి మధ్యలో 100 సార్లు మంచినీళ్ళు తాగి అసలు బాధ వాళ్ళకి. ఎవడో వెనకటికి అన్నం తింటుంటే డొక్కలు పక్కవాడు ఎగరేసేట. అలాగా ఇవన్నీ ఏమిటంటే క్రమశిక్షణతో శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోకపోవడమే కారణమన్నారు. అంచేత ఇక మీదటైనా నాతో కలిసి 25 మైళ్ళు నడవండి రోజు. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా సన్నగా ఉంటారు. ఎప్పటికైనా మనిషికి జుట్టు బాగుంటుంది, కట్టు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇంతకీ వీడు అలాంటి ఆరోగ్యవంతుడు బలవంతుడిగా తయారయ్యట. నల్లని ఒత్తైన జుట్టు పెరిగిందిట వాడికి. అలాంటి నవయౌవన కాలంలో వాడికి మంచి కన్యను చూసి పెళ్లి చేశారు. ఆ పిల్ల ఇంకా కాపురానికి కూడా రాలేదు. ఇలా ఉండగా ఒకనాడు యజ్ఞం చేయడానికి వీళ్ళ నాన్నగారు పిలిచాడు. అడవికి వెళ్ళు, అడవి నుంచి దర్భలు, పళ్ళు, చితుకులు తీసుకునిరా, రేపు యజ్ఞం చెయ్యాలన్నట్ట. వెంటనే ఈతగాడు తండ్రి మాట ప్రకారం అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యానికి వెళ్ళి అన్నీ పోగేసుకొస్తున్నాడు. వీడి పూర్వజన్మ దుష్కృతమో సుకృతమో వీడి కర్మగాలింది. ఒక పొదలో గుసగుసలు వినబడి అక్కడికి వెళ్ళాడు. ఇదిగో ఈ బీచుల్లో తిరిగేటటువంటి వాళ్ళు, అమెరికాల్లో తిరిగే జంట అక్కడ దొరికారు వీడి కర్మగాలి. అక్కడ ఒక వేశ్యామణితో తిరుగుతున్న ఒక పురుషుణ్ణి చూచాడు. కవకవనై పట్టపగలు అనే విషయం మరిచిపోయి తెగతాగి మత్తెక్కి ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా రకరకాల భంగిమలలో విహరిస్తున్నటువంటి ఆ వేశ్యాలోలుండి ఒకటి చూచాడు. ఆ వేశ్య మీద వీడికి వ్యామోహం కలిగింది. మరి కులాచార వర్తన మాటు చేసి పరగు పిత్రర్థములు దాని పాలు చేసి ఆ క్షణమే వీడి మనస్సు వ్యామోహంలో పడిపోయింది. నేను పండితుణ్ణి, వేదాలు చదివాను, యజ్ఞాలు చేసిన వాణ్ణి, అయ్యో నాకు భార్య ఉంది అనే విషయం మర్చిపోయాడు. వెంటనే ఆ సంభోగ క్రీడ పూర్తయ్యాక ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజు నుంచి నీవు నాకు కావాలన్నాడు. అయితే నువ్వు నాతో పాటు నేను ఏం చెబితే చేసే పడవైతే నిన్ను వరిస్తానంది. కోరుకో, ఏం కావాలంటే మీ ఆవిడ నగలన్నీ పట్టుకొచ్చేయి, మీ అమ్మా నాన్న దగ్గర ఉన్న పొలాలు ఆస్తులు నా పేరు మీద పెట్టాలి, నేను మద్యం తాగితే మద్యం తాగాలి, నేను జంతువుల మాంసం అంటే ఇష్టపడతా, 3 పూట్ల నాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, అవన్నీ పెడతానంటే నాతో పాటు నువ్వు కూడా తింటే నీతో తిరుగుతాను. ఇలాగ ఆవిడ కొని చెప్పిందిట. నువ్వు ఏం చెప్పు, నీ కోసం పంది మాంసం తినమంటే పంది మాంసం తింటా, నంది మాంసం తినమంటే నంది మాంసం తింటా, మొత్తం బారు రాసి ఇచ్చేయమంటే రాసి ఇచ్చేస్తా, నీతో తాగుతా తిరుగుతా, నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టకూడదన్నాడు. వాడికి ఆ రోజులలో 5 అగ్రహారాల పొలాలు ఉండేవిట, 5,000 ఎకరాల ఆయకట్టు. ఆ మొత్తం తండ్రిని కొట్టి పట్టుకొచ్చి ఆవిడికి ఇచ్చేశాడు. మొత్తం మద్యమంతా పట్టుకొచ్చి అప్పగించేశాడు. భార్య నగలు లాక్కొచ్చేశాడు. తండ్రిని తిట్టాడు, తల్లిని కొట్టాడు, కులాచారం అంతా నాశనం చేసేశాడు. తండ్రి కూడా సంపాదించిన పొలాలు, అత్తమామలు ఇచ్చిన పొలాలు, అంటుమావిడి దాట్లు రాసిచ్చి పారేశాడు. పరగు పిత్రర్థములు దాని పాలు చేసి అన్నారు. మొత్తం పితృదేవతలు ఇచ్చినటువంటి వంశ పరంపరగా వచ్చే ఇళ్ళు అన్నీ రాసి పారేశాడు దానికి. తాగాడు, తిరిగాడు, వేటాడి జంతువులు కొట్టాడు. కొంగలు, హంసలు, గొడ్లగోబలు, కాకులు అన్ని మాంసాలు తినేసేటవాడు. దాంతోపాటు అంత విచ్చలవిడిగా ఒక్క వేశ్యాలోలత్వం కోసం చేశాడు. ఆస్తి అంతా నాశనం అయిపోయింది. భార్య ఏడ్చి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు గుడ్డివాళ్ళే చచ్చిపోయారు, పట్టించుకోలేదు. డబ్బు, ఇళ్ళు ఎంతకాలం ఉంటాయి? వ్యసనాలకి పోగా దొంగతనానికి వెళ్ళమంటే చోరత్వానికి బయలుదేరాడు. దొంగతనానికి వెళ్ళడంలో కూడా సామాన్యులే కాదు, ఐశ్వర్యవంతులే కాదు, సాటి పండితుల్ని, వ్యాకరణం చదువుకుని భాగవత సప్తాహం చేసి 1016 పట్టుకెడుతున్న మహానుభావులు నెత్తి మీద కర్రతో కొట్టి ఆ డబ్బులు కూడా పట్టుకుపోయాట. వాళ్ళు తినే ఇడ్లీలు, పులిహేర, వాళ్ళ నెయ్యి కూడా లాగేసేట. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా చంపేశాడు. ఇష్టం వచ్చినట్టు మత్సరించి తిరిగాడు. చిరవరేక నరమాంసం కూడా తినడానికి సిద్ధపడ్డాడు. ఈ విధంగా వాడు స్వేచ్ఛగా 88 ఏళ్ల వయస్సు వచ్చే వరకు చెయ్యరాని పాపాలు చేశాడు. ఈ ధూర్తుడు, ఈ శఠుడు 16 మంది సంతానాన్ని ఆ మూర్ఖురాలి ద్వారా కన్నాడు. కానీ చిట్ట చివరికి ముసలివాడైపోయినా వ్యామోహం తగ్గక చిన్న కొడుకుని పిలుస్తూ ఉన్న దుర్మార్గుడు వీడు. ఇలా తల్లిదండ్రులు చంపి నాశనం చేసి, వంశాచారం నాశనం చేసి, ఇన్ని పాపాలు చేసి, ఇన్ని దొంగతనాలు చేసి, ఇన్ని హత్యలు చేసి సంపాదించిన ఈ దుర్మార్గుణ్ణి యమధర్మరాజు గారు శిక్షించమని మమ్మల్ని పంపాడు. వీడి ప్రాణం లాగేస్తాం. ఈ ప్రాణాన్ని పాపాత్ముడు గనక యాతనా శరీరం అనే శరీరంలో ప్రవేశపెడతాం. ఆ యాతనా శరీరం అచ్చం వీడి శరీరంలాగే ఉంటుంది, నల్లగా దుబ్బులాగా ఉంటుంది. ఆ శరీరంలో పెట్టి వీడిని యమలోకానికి తీసుకువెడతాం. అక్కడ వీడిని ఏళ్ల తరబడి కొడతాం, తిడతాం, చీల్చి చెండాడతాం.
యాతనా శరీరానికి చావు ఉండదు, బాధ తెలుస్తుంది. అలా వీడిని శిక్షించాక మళ్ళీ భూలోకంలో వీడిని పాపాత్ముడిగా, కుంటివాడిగా, గుడ్డివాడిగా, ముష్టివాడిగా సృష్టిస్తాం. చిట్ట చివరికి ఎప్పటికో వీడికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇది ఈ పాపాత్ముడికి శిక్ష. ఇలా వీడిని శిక్షించడం కోసం ప్రాణం తీసే సమయంలో మీరు వచ్చి విడిపించారు, మీకు ఇది న్యాయమా అని అడిగితే ఆయాసపడి చాలా కష్టపడి ఊపేసి చెప్పారు, మీరు వీడు చేసిన పాపాలన్నీ నిజమే కాదననం, కానీ వీడు చేసిన మహాపుణ్యం చెప్పమంటారా? చచ్చే ముందు మీరు తాడు వేయగానే వణికిపోతూ నారాయణ అన్నాడు. మీరు అడగవచ్చు, నారాయణ అంటూ విష్ణువుని కాదు తలుచుకున్నది కొడుకుని కదా అని. బలిమితో అయినా, బాంధవంతో అయినా, వగతో అయినా, పగతో అయినా, వేళాకోళానికైనా హరిస్మరణ ఎలా చేసినా హరిస్మరణే. నిప్పు ఉన్నది, అక్కడ నిప్పు ఉందని తెలియక ఒక ఆయన వచ్చి దాని మీద కాలేసేట, చుర్రుని కాలింది. ఏం దిక్కుమాలని నిప్ప, నేను చూడలేదు కదా, చూడకుండా కాలేస్తే ఎందుకు కాల్చావు అని అడిగితే అది ఒప్పుకుంటుందా? అది నిప్పు. తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పే కాలుస్తుంది. అలాగే భక్తితో విన్నా, వేళాకోళంగా విన్నా, వంట చేసుకుంటూ విన్నా, పులిహార కలుపుతూ విన్నా పురాణమే దాని ఫలితమే. అలాగని రేపటి నుంచి పులిహార చేసుకుని వింటాం అనకండి, మీరు భక్తిగానే వినండి, ఎవరి అదృష్టం వాళ్ళది కనుక. ఇది నిప్పు వంటిది భాగవత కథ. చెప్పిన వాణ్ణి, విన్నవాణ్ణి, చెప్పించిన వాణ్ణి, పారాయణ చేసిన వాణ్ణి, చెప్పేవాడికి అన్నం పెట్టేవాణ్ణి, కాళ్ళు పట్టేవాణ్ణి, విశ్రాంతి ఇచ్చేవాణ్ణి అనే ఒకటి కాదు, అందరినీ తరింపచేస్తుంది సమానంగా. అదిగో అటువంటి విషయం నీకు తెలియదనుకుంటాను యమకెంకరుల్లారా. ఇతడు హాస్యానికి మా ప్రభు అయిన నారాయణ నామస్మరణం చేశాడు. తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, మెదులుతున్నా, నడుస్తున్నా, నిద్రపోతున్నా, సర్వకాల సర్వావస్థలలో హరినామస్మరణ చేసేవాడికి ఏ పుణ్యం వస్తుందో, అంత్యకాలంలో వేళాకోళానికైనా హరిస్మరణ చేసేవాడికి అటువంటి పుణ్యం వస్తుంది. ఇక వీడికి మళ్ళీ మేము 10 సంవత్సరాల ఆయుర్దాయం ఇస్తున్నాం, ఎక్స్టెన్షన్ అన్నమాట. రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉంటారే, అలాగా వీడికి 10 ఏళ్ళు ఆయువు పెంచాం అనగానే ఇంతేనా అన్నారు వాళ్ళు. అంతే, మాకు ధర్మం తెలీదు, ధర్మ సూక్ష్మం తెలీదు, మీతో తగాదాబడి ఈ దుర్మార్గుడిని పట్టుకెళ్ళలేం, ఏం చేస్తాం అని ఏడుస్తూ ధర్మరాజు దగ్గరికి, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయారట. పూర్వం ఒక ఆవిడ ఉండేది, పాపం ఆవిడ పరమ పిసినిగొట్టు, మామూలు పిసినిగొట్టు కాదు, ఒట్టి పిసినిగొట్టు. మొగుడు చవట ఇంట్లో కూర్చోబెట్టి పాలమ్మి, పేడమ్మి, పిడకలమ్మి, ఆఖరికి గోమూత్రం కూడా చాలా విలువని అందరూ చెప్పారండి. గోమూత్రం లీటర్ 10 రూపాయలకి అమ్మి అన్ని రకాల ఏమమ్మాలో అవన్నీ అమ్మేసా మహాతల్లి. సంపాదించింది, తెగ సంపాదించింది, కోట్లు సంపాదించింది. కొడుకులు పుట్టారు, వాళ్ళకి ఆస్తి ఇచ్చింది. పిసినిగొట్టు జీవితంలో ఎప్పుడూ పద్మాగర్ గారిని పిలవలేదు, పురాణం చెప్పించరా, మంచినీళ్ళు కూడా ఇవ్వాల, ఒక కిన్లే బాటిల్ కూడా ఇవ్వాల కనీసం. ఇలా సంపాదించి దాచేసింది బాగా. చివరికి ఆవిడకి ప్రాణం పోయే స్థితి వచ్చిందిట. పెరాలసిస్ వచ్చి మూతిలో వంగిపోయింది. ఎంత సంపాదించినా ఎప్పుడు దానం చెప్పేదో బతుకంతిగా. మూతి వంగిపోయింది, కళ్ళు వంగిపోయి, అన్నీ కదిలిపోయి, ఏం కనిపించట్లా. ఇంకేవిడ ఇంట్లో చచ్చిపోతుందేమోనని బయట పడుకోబెట్టారట. ఎంత సంపాదించినా చిట్ట చివరి రోజుల్లో బయట టెంపరీ టెంటే దిక్కనమాట. అక్కడ గడ్డేసి గడ్డి మీద పడుకోబెట్టేశాట పాపం వాళ్ళ ఆయనకి బాధ వేసింది. వెర్రి పీనుగురా మీ అమ్మ, డబ్బే లోపం అనుకుని తెగ సంపాదించింది, ఒక్కనాడు ఎవడికి దానం చేయలేదు, పురాణాలు వెళ్ళలేదు, చచ్చిపోతుంది, చచ్చిపోయి నరకానికి పోతుందని నా బెంగ. ఎంత ఆస్తి ఇచ్చిన మీ అమ్మకి కాస్తంత మోక్షం ఇవ్వాలి కదా మనం, ఆవిడ చేత నారాయణ అనిపించండి రా, కొడుకులుగా మీ కర్తవ్యం, ఆవిడ మోక్షానికి పెడుతుందన్నట్ట. వీళ్ళు వెంటనే సరే నాన్నని చెవులోకి వచ్చి అమ్మ నారాయణ అనవే అన్నారట. కానీ అప్పటికి ఆవిడికి చెవుడు ఇంకేం వినపట్ల, బ్రహ్మ చెవుడు వచ్చేసింది. ఇక బతికున్న రోజుల్లో మిషన్ వేయించుకోమంటే డబ్బులు అయిపోతాయని వేయించుకోలేదు పాపం. అందుకని ఇక వినపడక అలా వండిపోయింది, వంగిపోయి నారాయణ నారాయణ అనవే అన్నారు వాళ్ళు. వినపడక అంటోంది ఆవిడ. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి నాన్న, వినపట్టలేదు నారాయణ అనమంటే అంటే, మరి అక్కడ గోగునారు ఉంది, నార పట్టరంటరా, ఈ నార చూపిస్తే కనీసం నారాయణ అనకుండా నార అంటే సగం పుణ్యమైనా వస్తుంది, ఆవిడ తరిస్తుంది, నార తీసుకురండి అన్నారట. వెంటనే వీళ్ళు గోగునార పట్టుకొచ్చారు, జనపనార పట్టుకొచ్చి అమ్మ ఇది ఏమిటని అడిగారు. ఆవిడ కర్మ నారాందా, పీచు పీచు అని చచ్చిపోయింది. అంతే, వచ్చే జన్మలో మనం కాళ్ళు తుడుచుకోవడానికి బయట పీచేస్తారే, ఆ పీచేయి పుట్టిందిట. అంటే పోయే కాలంలో నారాయణ అందామంటే కుదరదు, మీకు రహస్యం ఉన్నది. ఈ కథ విని చాలామంది అడుగుతారు. అజామిళోపాఖ్యానంలో ఉన్న ప్రకారంగా మేము కూడా చచ్చేటప్పుడు నారాయణ అంటామండి, అనవసరంగా ఉత్తర రోజుల్లో అంతా మేము ఇష్టం వచ్చినట్టు సీరియల్స్ చూసుకుంటామండి అంటే, మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి.
అజామీళుడు 16 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా వాడు చదివినన్ని పురాణాలు, వాడు చదివినంత వేదం, వాడు చేసిన యజ్ఞాలు, వాడు చేసిన నామం ఎవరూ చేయలే. మధ్యలో భ్రష్టుడైపోయినా ఈ పుణ్యం కాసింది చివరన. అందుకని హఠాత్తుగా నారాయణ అనగలిగాడు. అవి లేకుండా హఠాత్తుగా నారాయణ అనమంటే అనలేడప్పుడు. అందుకే వాడు పిల్లగా పీచు పీచని తెచ్చిపోతారు. ఇది ధర్మ సూక్ష్మం. అంత్యకాలంలో ఎలా అయినా భగవన్నామం చేయడం చాలా అదృష్టం. దానికోసమే మానవులు నిరంతరం హరిస్మరణ చేస్తారు. ఇప్పుడు ఆ యమకింకర్లు వెళ్ళిపోయారు. వీడికి మాట వచ్చింది, మళ్ళీ ఆరోగ్యం వచ్చింది, 10 ఏళ్ళు వయస్సు పెరిగిందిగా, మరి ఆయుర్దాయం ఇచ్చారుగా వాళ్ళు. వెంటనే ఆ విష్ణు కింకర్లకు నమస్కారం చేసి, మహానుభావులారా, మీరెవరు, నన్ను ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్షించారు, కాపాడారు, మీ రుణం తీర్చుకోలేను అని అనబోతూ ఉంటే వాళ్ళు నవ్వుతూ మాయమైపోయారు. ఇంకా అంతకుమించి వాళ్ళే మాట్లాడాల, ఎంచేతంటే వాళ్ళ డ్యూటీ అయిపోయింది. కానీ ఈ సంభాషణ అంతా విన్నాడు వాడు. యమకింకరులకి విష్ణుదూతలకి మధ్యలో ఉన్న సంభాషణ వినగానే వాడి మనస్సు మారిపోయింది. ఎంత పొరపాటు చేశాను, భార్య నూతికి గోతికి పరుగులిడితే చావమన్నాను, కులము గోదావరి కూల ద్రోచి. అద్భుతమైన మాట్లాడారు పోతన గారు శిష్యుడు భాగవతంలో 6వ స్కంధంలో. సాధారణంగా సంస్కృతంలో ఏమన్నాడంటే కులం గంగలో కలిపాడని చెప్పారు. ఏదైనా మనం గంగలో కలిపాడంటాం కదా, కానీ గోదావరి నదీ తీరంలో ఉన్నవాడు ఈయన. అందుకని కులము గోదావరి కూలద్రోచి అన్నాడు. గోదాట్లో కలిపేసేట తీసుకెళ్ళి. పక్కనున్న నదిని మాండేస్తామా? ఇష్టం వచ్చినట్టు తిరిగాను, నేను జీవితం అంతా పాడు చేసేసుకున్నాను, అన్యాయం అయిపోయింది. అయినా నా అదృష్టం, ఈ విష్ణు కింకరుడు నాకు కనువిప్పు చేశారు, ఇకనైనా నా జీవితం చరితార్థం చేసుకుంటాను అనుకుని ఆ క్షణమే అనుకున్నట్ట, చక్కని చెక్కని చన్నుల మక్కువ ఎల్లాలు విడిచి మానస మెరియల్ పక్కకు నేగితి నకట డొక్క పసంచే దూరి దుర్విటుడనై చెడితిన్. అసలు ఎతంటే అలా వెయ్యాలండి. డొక్క పసం తవిలి దుర్విటుడనై చెడితినని ఆ డోకి ఇటు అనేది ఎత్తి అలా నొక్కి వేశాడు ఆయన. బంగారం లాంటి నా భార్య, మెరుపు తీగ లాంటి నా భార్య, తళతళలాడే సౌందర్యవతిని విడిచిపెట్టి ఈ నల్లని పీనుగుని డొక్క పసం తగిలి దుర్విటుడనై చెడితిని. ఒక మొక్కలో చెప్పాలంటే ఈ డొక్కు ఉండగా మాయలో పడ్డానని తిట్టాడు ఆయన. ఇప్పుడు విరక్తి కలిగిందట. ఏమున్నది దీని దగ్గర? నల్లనిది ఆ జుట్టు, ఆ కూరలు. అప్పుడు దరిద్రపు బ్రతుకు తా వలచింది రంభ అన్నారు. నిజంగానే ఇది సృష్టి రహస్యం అండి. చిత్రంగా ఉంటాయి కొన్ని. రావణాసురుడి తండ్రి పులస్త్య ప్రజాపతి కొడుకున్నాడే విశ్రవసుడు. బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడు. పులస్త్యుడి కొడుకు విశ్రవసుడు. ఈ విశ్రవసుడికి ఇలబిల అని ఒక దేవకాంత భార్య. ఈ ఇలబిలకి విశ్రవసుడికి పుట్టిన కొడుకే కుబేరుడు. కుబేరుణ్ణి కన్న తల్లి ఇలబిల పరమ సౌందర్యవతి. నిజానికి ఆవిడ. ఒకనాడు ఈయన పాతాళలోకంలో ఉండే రాక్షసులకి యజ్ఞం చేయించడానికి బయలుదేరట. ఆ పాతాళానికి వెడుతున్నప్పుడు దారిలో నల్లగా ఏతాకులు నెత్తి మీద పెట్టారా అన్నట్టుగా ఉందో జుట్టు అనమాట. వాళ్ళని ఏమంటాం మనం, నీగ్రో వాళ్ళు ఉంటారే దక్షిణాఫ్రికా వాళ్ళు, వాళ్ళ జుట్టులాగా. ఆ కూరలో ఇంత పొట్టతో అతి భయంకరంగా ఉందట. ఆవిడ శరీరం అంతా ఒక రకంగా ఉంది, ఒక్క చోట మాత్రం ఆ పళ్ళు మాత్రం కాస్త తెల్లగా కనబడుతున్నాయి. మరి కుళ్ళు లేకుండా ఏం పెడుతూ అవుతుందో కానీ ఆవిడ పళ్ళు ఉన్నాయి కాబట్టి కనిపెట్టాం, కానీ ఇంకా ఒళ్ళు చూస్తే కనిపెట్టలేము. అటువంటి స్త్రీని చూచి చూడగానే వరించేసేట్టిన. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు పాపం. ఆవిడకే కైకసి అని పేరు. ఆ వల్ల పడ్డాడు. ఆవిడ వల్ల రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలను కన్నాడు. ఏమిటంటే ఏం చెబుతాం, ఇంట్లో బంగారం లాంటి భార్య ఉంది. మరి ఇదే మానవ లక్షణం అన్నారు దిక్కుమాలను గొడవ. అలాగా వీడు ఇప్పుడు తిట్టుకుంటున్నాడు అనమాట. బంగారం లాంటి నా భార్యని విడిచిపెట్టి ఈ దౌర్భాగ్యాలు వెంటబడ్డాను, మద్యం తాగాను, హింస చేశాను, మాంసం తిన్నాను, ఇంకా అవి ఇవి కాదు నేను చెయ్యని పాపం అంటూ లేదు రామచంద్ర ప్రభు. ఇన్నాళ్ళకి నాకు కనువిప్పు కలిగించారు ఈ విష్ణుదూతలు, ఇక చాలు అనుకుని ఆ పెళ్ళాన్ని ఆ బిడ్డల్ని విడిచిపెట్టి ఓపిక వచ్చిందిగా ఇప్పుడు మరి హరిద్వారం వెళ్ళిపోయాడు, గంగా నదీ తీరానికి. అక్కడికి వెళ్ళిపోయి రోజు గంగలో స్నానం చేయటం, నామం పెట్టుకోవటం, వాసుదేవాన్ని జపం చేయడం. 10 సంవత్సరాలు గడిచింది. 10 ఏళ్ళు పూర్తయింది. మళ్ళీ పూర్వం వచ్చిన దూతలు వచ్చారు. ఈయన ప్రాణం తీసి అందమైన శరీరంలో పెట్టేశారు. ఈయన్ని వైకుంఠానికి విమానంలో తీసుకుపోయారు. అక్కడికి వెళ్ళి సునందనందాదులతో పారిశ్యచరుడైపోయాడు ఆయన.
కేవలం మరణకాలంలో నారాయణ స్మరణ చేయడంతో వాడికి ఆయువు పెరిగి మిగతా జీవితం సార్థకం చేసుకుని వైకుంఠానికి వెళ్ళాడు వాడు. నాయనా పరీక్షిత్తు, యమకింకరులు వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్ళారట విష్ణు దూతలు తన్నగానే. వెళ్ళి, యమధర్మరాజా, ఎంతకాలం నీవే మా అందరికీ ప్రభువు అనుకున్నాం, నీవు చెప్పినట్టే పరమ పాపాత్ములందరినీ కూడా మేము తరిమాం, ప్రాణం తీశాం, నీ దగ్గరికి తీసుకుని వచ్చాం. కానీ ఇవాళ నీవు చెప్పినట్టే అజామీళుడనే పాపాత్ముడి ప్రాణం తీయడానికి భూలోకానికి వెళ్ళాం. అక్కడ ఎవరో మహాత్ములు వచ్చి తరిమారు, మేము విష్ణు కింకర్లు అంటున్నారు వాళ్ళు. అంటే ఇక మీదట పాపాత్ముల్ని శిక్షించే అధికారం మనకు లేదా అనగానే ఆయన ఒక్కసారి విష్ణువు పేరు వినగానే పులకించిపోయాడు. 2 చేతులు జోడించి నమస్కారం చేసేశాడు. ఆహాహా, ఎంత వాక్కు విన్నాను నాయన. వచ్చిన వాళ్ళు విష్ణు దూతలైతే మీకు నాకు అందరికీ కూడా వంజులు వాళ్ళు, జనవంజులు వాళ్ళు, ప్రజలందరి నమస్కారాలు అందుకోవడానికి అర్హులు వాళ్ళు. మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎవరు వ్యసనపరులై తిరుగుతారో, ఎవరు పాపాత్ములు అవుతారో, ఎవరు ఊళ్ళో భాగవత సప్తాహం చదువుతూ ఉంటే అక్కడికి వెళ్ళి పురాణం వినరో, ఇటువంటి దుర్మార్గులందరూ ఇలాగే చెప్పాడండి. నేను చెప్పిన పుస్తకం ఎక్కడ చూసుకోండి కావాలంటే. వాళ్ళందరినీ పెడరెక్కలు విరిచికట్టి తీసుకురండి అని చెప్పాడు. కాబట్టి ఇక మీద పురాణానికి రాకపోతే వీళ్ళ రెక్కలు విరిచికట్టి పట్టుకుపోతారట యమకింకర్లు. నేను చెప్పలే, వేదవ్యాసుల వారు భాగవతంలో యమధర్మరాజు యమకింకర్లకు చెప్పిన విషయం చెప్పారు. ఇంకా ఎవరిని తీసుకురావద్దు. పద్మనయను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగమనుచు మొదలెరుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవ వల్లదు దోతలారా. శ్రీకృష్ణుడి మీద ఎవడికి భక్తి ఉంటుందో ఆ భక్తే ముక్తి అట. ఇదే ఇంకేం చెప్పారు, పద్మనయను మీది భక్తి యోగం వెల్ల. శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ అంటూ సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో ఆయనను కొలవడం ఉన్నదే అదే ముక్తి యోగము అని మొదలెరుంగువారి. ఈ విషయాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళని మన లోకానికి తీసుకురావద్దు. అంటే మిమ్మల్ని ఎవరిని నరకానికి తీసుకెళ్ళడం. విన్నారు గనక మీరే కాదట, వారి వారి మీ చుట్టాలు ఉంటారే, ఇంటికి వెళ్ళాక చెబుతారుగా, ఏం చెప్పారండి అద్భుతంగా కథ చెప్పారని చెబితే చెప్పకుండా వెళ్ళి వెళ్ళగానే మళ్ళీ అక్కడ మేము మైసూరు బజ్జీ తిన్నాం, మిరపకాయ బజ్జీ తిన్నాం అని చెబితే మాత్రం మళ్ళీ యమకింకర్లు పట్టుకుపోతారట. అంచేత ఈ విషయం ఎవరు చెబుతారో ఆ చెప్పిన వాళ్ళ ద్వారా ఇతరులు వింటే వాళ్ళని కూడా తీసుకురావద్దని చెప్పారు. వారి చేరిన వారి, మళ్ళీ వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళని కూడా త్రోవ పోవ వల్లదు దోతలార, అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు. ఎంత భాగ్యవంతులో ఆలోచించండి మీరు. ఈ విధంగా ఇలా చెప్పి ఆయన ప్రోత్సాహపరిచాడు. కాబట్టి నాయన పరీక్ష నరేంద్ర, ఎప్పటికైనా వాసుదేవ స్మరణ, వాసుదేవ కథారతి, వాసుదేవుడి మీద భక్తి యోగమే మానవుడికి మోక్షం. లేకపోతే ఎన్ని జన్మలైనా ఇలా ఎత్తుతూనే ఉంటాడు, పుడుతూనే ఉంటాడు, పెరుగుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు, మళ్ళీ చారు తాగుతూనే ఉంటాడు, మజ్జిగ పోసుకుంటూనే ఉంటాడు, మళ్ళీ వంట చేసుకుంటూనే ఉంటాడు, పోపులు వచ్చినప్పుడు తగ్గుతూనే ఉంటాడు. ఇదే బతికేక. కాబట్టి ఈ దుస్థితి నుంచి, ఈ సంకట స్థితి నుంచి బయటపడడానికి ఆయన పాదపద్మాలు ఆశ్రయించాలి. అటువంటి పరమ భక్తుల్లో మరొక భక్తుడి కథ చెబుతున్నాను విను అని వరుసగా మనువులంతా అలాంటి భక్తులు అన్నారు. ఇప్పుడు ఇందులో గొప్ప మాట చెప్పారు. 12 మంది ఉన్నారట. ఈ 12 మంది మాత్రమే కృష్ణుడి గురించి తెలిసిన వాళ్ళు, ఇంకెవరికీ తెలియదు. ఇంకెవరన్నా నాకు కృష్ణుడి గురించి తెలుసు అంటే అంతకంటే పచ్చి అసత్యం మరొకటి లేదన్నారు. ఎవరా 12 మంది? శుకుడు, వేదవ్యాసుడు, భీష్ముడు. భీష్ముడికి తెలుసు, అందుకే భీష్ముడు కృష్ణుడిని పూజించాడు ప్రత్యేకంగా, అందుకే భీష్ముడికి ఇచ్చిన మోక్షం వరకు అలా. తర్వాత బ్రహ్మదేవుడు, శివుడు, సనకసనందనాదులు, నారదుడు, విధాత. విధాత అని విష్ణుమూర్తికి బ్రహ్మకి మధ్యలో వారధిగా ఉంటాడనమాట ఆయన ఒకడట. మనువు, ప్రజాపతి. ఇదిగో వీళ్ళకి మాత్రమే శ్రీకృష్ణుడి గురించి పూర్తిగా తెలుసు, ఇంకా ఎవ్వరికీ ఆయన గురించి తెలియదు. అందుకే మనువుల్ని ఎప్పటికప్పుడు మనం తలుచుకుంటాం. మనుస్మృతి ప్రకారమే మన జీవితాన్ని నడుపుతున్నాం. మనువు యొక్క సంతానం కనుక మనల్ని ఏమన్నారు? మానవులు అన్నారు. ఆ మనువులలో మొత్తం 14 మంది మనువులు ఉన్నారు. వరుసగా 1వ మనువు పేరు స్వయంభువ మనువు, 2వ వాడు సారోచిష మనువు, 3వ మనువు
ఉత్తమ మనువు, 4వవాడు తామస మనువు, 5వవాడు రైవత మనువు, 6వవాడు చాక్షుష మనువు, 7వవాడు ఇదిగో ఇప్పుడు వైవస్వత మనువు అంటున్నాం ఆయనే. ఆ తర్వాత సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి, రౌచ్య, భౌత్య, ఈ సావర్ణి మనువులంతా పుట్టుకొస్తారు. మొత్తం 14 మంది మనుషులు. వీళ్ళే రొటేషన్ పద్ధతి మీద అలా తిరుగుతూ ఉంటారు, కొత్తవాడు ఎవడు ఉండడు. ఇందులో ప్రస్తుతం మనం వైవస్వత మనువు కాలంలో ఉన్నాం కాబట్టి ఆచమనం చేసి సంకల్పం చెప్పేటప్పుడు ఏమంటున్నాం? వైవస్వతమన్వంతరే అని. ఇందులో మొట్టమొదటి వాడు స్వయంభవ మనువు ఉన్నాడే, ఆ కాలంలో కపిలుడు అనే పేరుతో విష్ణుమూర్తి పుట్టాడు. ఆయన తన తల్లికి మోక్షం ఇచ్చాడు, దేవహూతికి. స్వయంభవ మనువు కూతురు దేవహూతి, ఆవిడికి మోక్షం ఇచ్చాడు. ఆ కపిలుడికి విష్ణువు గురించి బాగా తెలుసు. ఇక తరువాత విష్ణుమూర్తి ప్రతి మనువు కాలంలో ఒక్కొక్క అవతారం ఎత్తుతాట. 4వ మనువు కాలంలో ఆయన అద్భుతమైన అవతారం ఎత్తాడు. ఆయనకి హరి, మేధుడు, హరిణి అనే వాళ్ళిద్దరికీ కొడుకుగా పుట్టాట. మానవాధీశ్వర మనువు 4వ వాడు, తామసుండనగ ఉత్తముని భ్రాత. పృథివీపతులు కేతు వృషణ రఖ్యాత్యాదులు, అతని పుత్రులు 10 అధిక బలులు. సత్యక హరివీర సంయులు వేల్పులు, త్రిశిఖ నామము వాడు దేవ విభుడు. మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు, హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపిల్చి, ప్రాణభయము వలన బాపికాచే. హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడనిన, అతని దూచి అనియే విభుడు. ఓ మానవాధీశ్వర, మనువులలో 4వవాడు తామస మనువు, ఉత్తముడు అనేవాడికి సోదరుడు ఆయన. ఆ కాలంలో కేతువు, వృషుడు, నరుడు అని అతనికి 10 మంది కొడుకులు, మంచి బలవంతులు పుట్టారట. ఆ కాలంలో ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. ఇంద్రుడు కూడా పెర్మనెంట్ ఇంద్రులు ఉండరు, పదవులు మారిపోతూ ఉంటాయి. సీఎం పదవి, పిఎం పదవిలాగే ఇంద్ర పదవిలో ఉన్నవాడు ఎవడుంటే వాడి పేరు అన్నమాట. పదవి ఇంద్ర పదవి అనేది. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు, 7వ ఇంద్రుడు. 4వ నాటి ఇంద్రుడు ఎవరు? 4వ మనువు కాలంలో త్రిశిఖుడు అతని పేరు. జ్యోతిర్వ్యోముడు మొదలైన మునులు ఆ కాలంలో ఉండేవారు. ఆ కాలంలో హరిమేధుడు అని ఒక ఆయన ఉన్నాడు, పరమభక్తుడైన ఋషి. ఆయనకి హరిణి అని ఒక భార్య. ఈ హరిణికి, హరిమేధునికి కృష్ణుడు పుట్టాడు శ్రీహరి అనే పేరుతో. ఆయనే మొసలి చేత పీడింపబడుతున్న గజరాజు గారికి ప్రాణభయం తొలగించి కాపాడాడు. ఏనుగు మొసలి నోట్లో చిక్కుకుపోతే రక్షించమంటే కాపాడినవాడు ఈ 4వ మనువు కాలంలో, అంటే నేటికి 3 తరాల క్రితం మాట, 3 మనువుల కాలం క్రితం మాట. ఆనాడు ఆ విష్ణువు పేరు శ్రీహరి అనగానే ఆశ్చర్యపోయాడు పరీక్షిత్తు. ఎక్కడో అడవులలో ఉండేది ఏనుగంటే, కేకారణ్యాల్లో. అది కూడా ఆ రోజుల్లో వీరప్పన్ లేడు కాబట్టి బతికేవి. ఇక నీళ్లల్లో ఉంటాయి మొసళ్ళు. ఈ రెండింటికి మధ్యలో యుద్ధం ఎలా వచ్చిందయ్యా? ఏలూరులో ఉన్నవాడు సత్యనపల్లి వచ్చి ఉపన్యాసం చెప్పినట్టుగా, నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను, ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. నీళ్లల్లో ఉండే జంతువు మొసలి, అడవిలో ఉండే జంతువు ఏనుగు. ఈ రెండింటికి మధ్యలో అసలు పోరాటం ఎలా వచ్చింది? ఆ రెండు ఢీ అంటే ఢీ అని ఎలా యుద్ధం చేశాయి? శ్రీహరి ఎలా వచ్చాడు? నానా బాధపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరిరాజును ఎలా రక్షించాడు? ఈ కథ నాకు చెప్పు. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూర్యజనముచే, ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలతి హర్షమునన్. ఏ కథలలో మహాత్ముల చేత కీర్తింపబడేటటువంటి సుగుణాల రాసి శ్రీహరి వర్ణింపబడతాడో ఆ కథలే నిజమైన కథలట. అంటే కథ అంటే విష్ణువుని వర్ణించే కథే.
విష్ణువుని వర్ణించే కథలే పుణ్యకథలని భావించి పెద్దలు వింటారట. పనికిమాల కథలు వినడానికి ఇన్ని గంటలు కూర్చోవాలా, దీనికి ఎంత ఖర్చు పెట్టాలా? కాబట్టి శ్రీహరి కథలే వినాలని కోరుతున్నాను నేను. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము, వినగ నాకు వేడుక పుట్టెల్. వినియద కర్ణేంద్రియములు పెనుబండువు చేయ మనము ప్రీతిం వందన్. ఓ మునీశ్వర, సుఖయోగీంద్ర, ఈ కథ నాకు వివరించవయ్యా. ఈ కథ వినాలి అని, ఆ గజేంద్ర మోక్ష ఘట్టం వినాలని నా చెవులు తహతహలాడుతున్నాయి, మనస్సు అల్లాడిపోతున్నది. చెవులు పండుగు చేయనన్నారు అంతే. చెవులకి పండగట వినడానికి, వింటే చాలా ఆ పూట పండుగ చేసుకున్నట్టే. తొందరగా చెప్పు అనగానే ఆయన ఆనందపడి, మహారాజా నీవు అదృష్టవంతుడివయ్యా, సమ్యక్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమ, వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి, వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి, వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథా. రాజా నీ బుద్ధి నిజమైన బుద్ధి అన్నాడు. పవిత్రంగా ఉంది నీ బుద్ధి, మంచి బుద్ధి నీది. ఎందుకంటే నీవు విష్ణువు కథలు వినాలని కోరుతున్నావు గనక. ఎవడి బుద్ధి నిజమైన బుద్ధి? ఎవడు విష్ణువు కథలు వినాలని కోరుతాడో వాడి బుద్ధి మాత్రమే నిజమైన బుద్ధి. తక్కిన వాళ్ళ బుద్ధులు దుర్బుద్ధులవి. వాసుదేవుడి కథలు ఎటువంటివట? వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేవారిని, పృచ్ఛకం మాకు ఈ సందేహం ఉందని అడిగేవారిని, శ్రోత్రూన్ అంటే వినేటటువంటి వారిని, ఈ ముగ్గురిని పునాతి పవిత్రుల్ని చేస్తుంది. ఎలాగా? తత్పాద సలిలం యథా, విష్ణు పాదముల నుండి పుట్టిన గంగవలే. విష్ణువు పాదాల నుండి గంగ పుట్టిందిట. ఆ గంగలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయి. అలాగే విష్ణువు కథలు వింటే కూడా అటువంటిదే, మహాపుణ్యం. ఇంకా గంగకి వెళ్ళాలంటే బోళ్ళు ఖర్చు పెట్టుకు వెళ్ళాలి. కానీ పురాణం వినడానికి ఉంది, చేతులు ఊపుకుని విని వెళ్ళేటప్పుడు కాస్త ప్రసాదం కూడా తినచ్చిపోయిగా, అది అంత సుఖం అన్నారు. హాయిగా మానవుల్ని పవిత్రం చేస్తాయి ఈ పురాణ కథలు. చెబుతున్నా విను. రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము, త్రికూటం బన్నదనరుచుండు, యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంతియ వెడలుపు నతిశయిల్లు, కాంచనాయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు, తట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు, భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరతిల్చు సెలయేటి మొత్తములును, మరగి తిరిగెడు దివ్య విమానములును, చెరుల క్రీడించు కిన్నర చేయముగలిగి. ఓ రాజేంద్ర, చెబుతున్నా విను. ఈ కథ విన్నంత మాత్రం చేతే నీ జీవితం చరితార్థమవుతుంది. ఆత్మశక్తిం న జానాతి ఇది గజ, నిరంతర లోలాయమాన స్వరూప గజ, ఇంద్రియ నిగ్రహ అతీత అల్పసత్వ ఇది గజ. గజము అంటే నిర్వచనాలు చెప్పారు శ్రీధరులు వారు కూడా పెద్దలంతా. గజం అంటే ఏమిటి అంటే నిర్వచనం, తన శక్తి ఏమిటో మొట్టమొదట తనకు తెలియదు. ఆత్మశక్తిం నజానాతి, తన శక్తి ఏమిటో తెలియదు. నిజానికి ఏనుక్కి తన శక్తి తెలిస్తే సింహాన్ని ఒక దెబ్బ కొట్టి కింద పారేదా? తానేమిటో తెలియదు. అసలు తాను ఏ పని మీద వచ్చిందో అసలే తెలియదు. తన బలమెంతో తెలియదు. ఎక్కడ ఏ పని చెయ్యొచ్చో ఔచిత్యం తెలియదు. అల్పసత్వం కలిగిన చోట ఎక్కువ సత్వం ఉన్నట్టు, ఎక్కువ సత్వం ఉన్న చోట అల్పసత్వం ఉన్నట్టు భావిస్తుంది. అలాగే శౌచము లేదు. స్నానం చేసిన వెంటనే మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తుంది? ఎత్తివే చల్లుకుంటుంది. అందుకే గజస్నానం అన్నారు. ఈ లక్షణములు కలిగిన వాటిని ఏనుగు అంటారు. అంటే రజస్తమో గుణ ప్రభావమునకు లోనైనది ఏనుగు. అందుకే చూడండి, మీకు ఎప్పుడు ఏనుగుకి ఉన్న లక్షణం ఏంటంటే ముందు మందబుద్ధి, చురుకుతనం ఉండదు, తిన్నది ఎక్కువ తినేస్తుంది, అత్యాహారం. తపస్సులు ఎప్పుడూ కూడా లఘువాహారం తీసుకోవాలి. అల్పాహారీ తపోధన అని నిర్వచనం. అందుకే సుందరకాండలో పదే పదే అల్పాహారం తపోధనం అంటాడు. ముందు ఆహారం తక్కువ తీసుకునవలను. వెళ్ళిన చోట ఆ పని ఎంతవరకు అంతేగాని అధికంగా పులుముకోకూడదు. గజాలు చేసే పని అది, అధికంగా పులుముకుంటాయి, ఎక్కువ పులుముకుంటాయి. ఎంతవరకు అవసరం అంతవరకు ఉండాలి. తర్వాత రెండోది ఏం చెప్పాం? ఆత్మశక్తి తెలియదు, నిద్రమత్తు ఎక్కువ దానికి,
బుద్ధిబలం తక్కువది, శరీరం ఎక్కువ పెంచుకుంటుంది, ఎక్సర్సైజ్ లేని బాడీస్ అవి కూడా ఆ రకంగా. ఇన్ని నియమాలు చెప్పారు దానికనమాట. అన్నిటికీ మించి ఏమిటని చెప్పారు, అసలు తాను ఎవరు ఏమిటి తెలియనివాడు ఎవడైనా వాడు గజమే, జగత్తు గురించి తెలియనివాడు గజం అని. సింహానికి నిర్వచనం ఏంటంటే అసలు అది మనకి భర్తృహరి వాటిలో సుభాషితాల్లో చెప్పారు. హింస చేసేది తిరగబడితే సింహం అయ్యిందని చెప్పారు. అలాగే గజం అంటే ఏమిటంటే ఈ జగత్తంతా నశ్వరమని తెలియకపోతే గజమే. జగమును తెలియనిది జగహ తిరగేస్తే గజహ అవుతుంది. చూడండి మీరు ఎప్పుడైనా, అది తెలియనిదే గజము అంటే. ఏకంగా శ్రీధరులు వారు దీనికి 2 పేజీలు వ్యాఖ్యానం రాశారు గజేంద్ర వర్షాలు. అందుకే అటువంటి గజములు ఇవి. తమని గురించి తెలియవు, తమ స్వరూపం తెలియదు, స్వభావం తెలియదు, తాము ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సాధన అంటే తెలియదు. ఇటువంటివి అహంకారము తప్ప మరొకటి తెలియదు, మమకారం తప్ప. పూర్తిగా అహంకారము లేదు వాటికి మళ్ళీ అలాగని. అటువంటి ఈ గజములు ఉండేటటువంటి ప్రదేశాన్ని చెప్పారు. పూర్వం పాల సముద్రంలో త్రికూటం అని ఒక పర్వతం ఉన్నది. త్రి అంటే 3, కూటము అంటే శిఖరములు. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉన్నాయట. మనకి ఎలా అయితే ఎవరెస్టు మొదలైన ఉన్నాయో అలాగే ఈ పర్వతానికి కూడా 3 శిఖరాలు ఉన్నాయి. ఈ 3 శిఖరాల్లో ఒకటి కాంచనం బంగారం, రెండవది అయస్సారం ఇనుము అన్నమాట, మూడవది కలధౌతం వెండి. ఆ కొండలలో ఆ ధాతువులు ఉండడం వల్ల అలా మెరిసిపోయేవి అవి. దానిపైన ఎన్నో రకాల చెట్లున్నాయి, పుట్టలున్నాయి, సెలయేళ్లున్నాయి, పక్షులు తిరుగుతూ ఉండేవి. ఆకాశమంతెత్తున్నది ఆ పర్వతం. 10,000 యోజనముల విస్తీర్ణంతో ఉన్నదట. యోజనం అంటే 8 మైళ్ళు, 80,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో కూడినది ఆ పర్వతం. ఆ పర్వతం చాలా బాగుంటుంది కనుక సైట్ సీయింగ్ కోసం అక్కడికి దేవతలు వచ్చి విమానాల్లో దిగి ఆ విమానాలు పక్కన పెట్టి ఆ సెలయేళ్లలో ప్రవాహాల్లో సరదాగా నయాగరా జలపాతాల్లో వాటిలో చూసి ఆడుకుంటున్నట్టుగా ఆడుకుంటూ ఉంటారట. మృగాలు తిరుగుతూ ఉంటాయట, కింపురుషులు వస్తారట, కిన్నరులు వస్తారట, గంధర్వులు గానం చేస్తారట, అప్సరసలు నాట్యమాడతారట అక్కడ. అదిగో అటువంటి ఆ పర్వతాన్ని విజృంభించి వర్ణించారు పోతన గారు. ఎంత గొప్పదా పర్వతం అంటే ఆ కొండ మీద కొన్ని చెట్లు ఉన్నాయట చెప్పారు. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి భల్లాతక అమ్రాతక సరళ పనస బదరి యువకుళ్ళ వంజుల వట కొట్ట జకుంద కొరవక కొరంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాడు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష సింసుపాశోక పలాశ నాగ పన్నాగ చెంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్ణి వహాలంకృతంబును మణివాలు కానేక విద్రమలతా మహోద్యాన సుఖ పిక నికర చెంచూపట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలప్రవర్ష బహురంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బదిరీభూత భూన భోంతరాళంబున యొప్పున పర్వత సమీపంబునందు. ఇది పర్వతవనం అంటే. అప్పట్లో వచ్చిన కవిత్వం ఇది. ఇప్పుడు వచ్చిన కవిత్వం ఏముంది, నువ్వు నేను ఒక్కటే, నేను నువ్వు ఒక్కటే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం ఉంటే ఏమవుతుంది, పెచ్చపాటలు కాకపోతేనివి. పూర్వం చక్కగా బంగారపు గాజులు తెచ్చారండి. ఇప్పుడు రబ్బర్ గాజులు తెచ్చాడు వీడిది. రబ్బర్ గాజులు ఎప్పుడంటే మొగుడు పోయిన తర్వాత వెయ్యాలని శాస్త్రం. ఈ దిక్కుమాలిన పాటలు వినలేక చచ్చిపోతున్నాను అనమాట. వీటిని మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కుని చూడటం ఒకటి. అది ఆనాటి వచన కవిత్వం. ఒక పేజీ రాశాడు ఆయన. అందులో పరమ పవిత్రమైన మాదీ ఫలాలు ఉన్నాయట, మద్ది చెట్లు ఉన్నాయట, అశోక వృక్షాలు ఉన్నాయట, సంపెంగ ఉన్నాయట, తాడి చెట్లు ఉన్నాయట, తియ్యమావిడి చెట్లు ఉన్నాయట, రకరకాల వృక్షాలు. ఆ చెట్లకు కాసిన పళ్ళు, ఆ పళ్ళు మిగలముగ్గిపోతే చిలుకలు వచ్చి పొడుస్తున్నాయట. పొడవగానే ఆ పళ్ళలోంచి రసం వచ్చి కారిపోయి కింద నదిలో పడిందిట. నది ప్రవాహంలో ఈ పళ్ళ రసం వెళ్ళి అసలు ఇది నదీ జలమా లేక ఫలరసముల నదే అన్నట్టుగా ఉంది. కృష్ణానది ప్రవహిస్తుంది, అందులో నీళ్లు ఉండాలి, కానీ పళ్ళు ఎక్కువైపోయి ఆ పళ్ళ రసం పడిపోయి మామిడి ఫలాల రసాలతో కూడిన నదిలా కనబడుతుంది అనమాట. ఇక అలాంటి పళ్ళ రసాల పక్కన కూర్చొని రోజు తాగుతూ ఉంటే ఇంక వంట ఎందుకు పెంట ఎందుకు, హాయిగా సొంతంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, ₹1 ఖర్చు ఉండదు అనమాట. అంతలా ఉందన్నారు. మరో పక్కన సెలయేళ్ళు
ఆ సెలయేళ్లు దబదబా ప్రవహిస్తూ ఉంటే ఆ శబ్దానికి అక్కడ చేరే హంసలు, చక్రవాకాలు, ఈ పక్షులు కూతలు కూస్తుంటే ఆ కూతలు ఎంత బాగున్నాయో. ఈ మధ్యన ఒక చోట కాలింగి వేల పెట్టారు, కిచ్ 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 అరుస్తుంది దిక్కుమాల కాలింగి వేల. ఆ కూతలని పక్షులు స్వతసిద్ధంగా అడవుల్లో అరుస్తూ ఉంటాయట, ముచ్చటగా ఉంటాయట. ఇంకా సింహాలు, పులులు, శరభాలు ఇలాంటి మృగాలు పక్కన ఇటువంటి వాటితో నవనిధులతో ఆ పర్వతం ఉప్పారుతూ ఉండేది. అటువంటి పర్వతం మీద కోయవాళ్ళు ఉన్నారు, కోయ స్త్రీలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఎలుగుబంట్లు ఉన్నాయి, గొడ్లగోపలు ఉన్నాయి. అవన్నీ కలిసి తిరిగేవి చక్క. భిల్లి భిల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరి చిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయ మగు నటవిన్. ఆడవాళ్ళు బోయేవాళ్ళు బాణాలేసి బయలుదేరారు. అయ్యి బాబోయ్, ఆడవాళ్ళు వాడు వేటాడుతూ ఉంటే పులులు కూడా భయపడి పారిపోతాయట. అందుకే ఆ బోయేవాళ్ళల్లో మగవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఆడవాళ్ళకి దగ్గరేగి కాస్త కళ్ళుచ్చుకున్నప్పుడు మొగుడిని బాణం పెట్టి ఓ పోటు పెడిచాడు, నీకు అంతే సంగతి. వాడు జాగ్రత్తగా ఉండాలి. అందులో తాగి మేకంతో ఉన్నప్పుడు ఎంత ప్రమాదం తెచ్చిపెడతారో నేను కళ్ళారో చూసా. పసిఫిక్ మహాసముద్రంలో శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంది, రోప్ బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జి దగ్గరికి ఓ పూట చూడడానికి వెళ్ళాము మేము ఆ పర్యటనలో. అక్కడ ఒక ఆవిడ ఆ బీచ్ దగ్గర కూర్చుని ఒడ్డు మీద తెగ తాగేసి మత్తెక్కి హఠాత్తుగా సీసాసిద్ధి బాధేసింది మొగుడిని, డామ్ 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 అని. ఆ తర్వాత వాడు ఏమయ్యాడో తెలియదు కానీ నేను హడిలిపోయి తొందరగా తీసుకుపోండి, లేనిపోరు కూడా వాడు మిమ్మల్ని నన్ను బాధితే నేను మళ్ళీ ఏలూరు వెళ్ళాలి, ఏదో ఏడాది అమెరికా వద్దాం అనుకుంటున్నాను, ఒక్కసారి పంపించేయకండి అన్న. అలాంటి వాళ్ళని చూసాం. బీచ్ల్లో కూర్చుని అస్తమాటు దిక్కుమాలింది ఒళ్ళో కూర్చుని ముద్దులు పెట్టుకున్నవాడు పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు, మర్నాడు విడాక్స్. ఇలాంటి వాళ్ళని చూసాం. కానీ ఎన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళు కట్టారంటే అక్కడ. రివర్ సైడ్ టెంపుల్ చూశాను. దాదాపు నేను అక్కడికి వెళ్ళిన పర్యటనలో 45 రోజుల్లో 50కి తక్కువ కాకుండా వెంకటేశ్వర స్వామి గుళ్ళు చూశాను. హ్యూజ్టన్లో, డల్లాస్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో, లాస్ ఏంజల్స్లో ఎక్కడ చూడండి మీరు వెంకటేశ్వర స్వామి గుళ్ళు. అక్కడ ఒక కోణంలో మన వాళ్ళు ఇవాళ హైందవ మతాన్ని అక్కడ సంస్థాపన చేసి నిలబెట్టేస్తున్నారు. ఆశ్చర్యకరం, చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు. ఇవాళ భారతదేశంలో కంటే మిగతా దేశాల్లో దుబాయ్లో ఉంది వెంకటేశ్వర స్వామి గుడి, చిన్న గుడి ఒకటే, ఎక్కడా లేదు. సింగపూర్లో అమ్మవారి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా అమ్మాయి అనిపిస్తుంది అనమాట నాకు. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనుకోవడానికి గల కారణం విదేశాల్లో ఇది కారణం. మనం అనుకుంటున్నాం ఇక్కడే పెద్ద గొప్పగా ఉంటున్నామని, అక్కడ కూడా ఇంతకంటే భక్తితో ఉంటున్నారు. సిద్దిపేటకి సంబంధించిన ఒక డాక్టర్ గారు, ఒక ఆవిడ నాగమణి గారు ఉన్నారు. ఆవిడ భర్త మధుసూదన్ రావు గారు, ఇద్దరు కూడా హ్యూజ్టన్ దగ్గర అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసాలో పనిచేస్తారు. వాళ్ళ ఇంట్లో ఇంత బంగారంతో తయారు చేసినటువంటి శివలింగం ఉంది. అక్కడ వారం రోజులు భాగవత సప్తాహం చేసినప్పుడు ఆ 7 రోజులు అభిషేకం చేశాను, పంచామృతాలతో తీర్థం ఇచ్చాను నేను. అంత అద్భుతంగా భక్తితో బతుకుతున్నారు వాళ్ళు. పురాణం వినడానికి 70 మైళ్ళ నుంచి కారుల్లో వచ్చేవారు వాళ్ళు. అది భక్తి అంటే. 70 మైళ్ళ నుంచి వచ్చారు. పక్కనున్న ఇంట్లోంచి ఇక్కడ పురాణం వినడానికి రావడానికి వీళ్ళకి ఏమిటో దొబ్బుదిగులు అనకూడదు. కానీ అంచేత మన కలియుగంలో మానవులు మన భారతదేశంలో మనకి దగ్గరగా ఉండడం వల్ల మనకి దొరకడం లేదు. కానీ నిజం చెప్పాలి అంటే దూరం వెళ్ళే కొద్దీ అక్కడ ఎంతో భక్తి శ్రద్ధ పెరుగుతున్నాయి. వినాలి, విని జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. వాసుదేవ హరివాసుదేవ. అక్కడ బిల్ల స్త్రీలు ఉన్నారు, కోయ స్త్రీలు, బిల్లులు ఉన్నారు, భల్లూకాలు ఉన్నాయి, లులాయనములు అనే పేరుతో అడవి దున్నపోతులు అనమాట. అవి పొడిచేయంటే తిరుగుండదు అటువంటివి. ఫణి పాములు ఉన్నాయి, ఖడ్గమృగాలు ఉన్నాయి, గంధగజాలు ఉన్నాయి, గవయ మృగాలు ఉన్నాయి, ఇంకా ఈగలు ఉన్నాయట. చిల్లి అంటే అడవి ఈగలు అనమాట. అవి గొయ్య నరిస్తే చెవులు గళ్ళు పడిపోతాయి అన్నమాట. అలాంటివి. శరభ మృగాలు అంటే 8 కాళ్ళు ఉంటాయన్నారు వాటికి. కిటిమల్ల మంచి అడవి పందులు, కాకులు, గుడ్లగోపలతో ఉన్నది అడవి. అటువంటి అడవిలో కొన్ని ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు ఎటువంటివి అంటే సామాన్యమైన ఏనుగులు కాదు. మామూలుగా ఏనుగుని సరదాగా చూస్తాం కానీ ఈ ఏనుగు దగ్గరికి వెళ్ళి చూసామా పచ్చడి చేసేసినట్టేవి. అన్యాలో కన్న భీకరంబులు జితాశ అనేక పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహార ఆగతోదన్యత్వంబున భూరి భూధరధరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల
నీరు గాలి వడిక సారావగార్థమై